వెల్కమ్ టు కపిల్ షీట్స్. దిస్ ఈజ్ కపిల్ షీట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం కపిల్ గ్రూప్లో ఉన్నటువంటి కపిల్ ప్రాపర్టీస్ అయినటువంటి కపిల్ బిజినెస్ పార్క్ గురించి మనం ఈరోజు మాట్లాడదామండి. సో కపిల్ బిజినెస్ పార్క్ మీరు లైవ్లో చూడొచ్చండి. ఇది టోటల్గా 60 ఎకరాస్లో ఉన్నటువంటి ప్రాజెక్టు. ప్రజెంట్ మనకి ఏంటంటే 11 ఫ్లోర్స్ బిల్డింగ్ అనేది మనకు శంషాబాద్ దగ్గర మనం ఇది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది టోటల్గా 60 ఎకరాల్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. సో ప్రస్తుతానికి మనం వీడియోలో చూడొచ్చు 4 అనేది మనకు పార్కింగ్లో అండ్ 7 ఫ్లోర్స్ అనేది కంప్లీట్ చేసుకుని ఉంది. సో ఒక 1 ఇయర్లో మొత్తం టోటల్గా ఈ ప్రాజెక్ట్స్ అనేది మొత్తం పూర్తి అవ్వడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా ఏంటంటే మనకు ప్రైమ్ లొకేషన్లో ఉందండి. సో మనం ముందు భాగంలో చూడొచ్చు, ఇది ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారండి. సో ఎంట్రన్స్లోనే ఈ ప్రాజెక్ట్ వేయడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఏంటంటే 36 lakhs అంటే 36 లక్షలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇది 2 టైప్స్లో మనకి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి. ఒకటి ఏంటంటే 1 టైం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఉంది. అండ్ అదేవిధంగా మంత్లీ కూడా మనకు చేసుకునే విధంగా మనకి ఏంటంటే ఈ ప్లాన్స్ అనేది రూపొందించడం జరుగుతుందండి. సో మీరు ఏంటంటే ఒక 36 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు 1 ఇయర్ మీరు స్టే చేయగలిగితే మీకు ఏంటంటే 9.9 అంటే 29,700 అనేది మీకు రెంటల్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు 3 years మీరు వెయిట్ చేయగలిగితే వచ్చే ప్లాన్స్ అండ్ 5 years 7 years అని చెప్పేసి ఈ విధంగా మీకు వెయిటింగ్ పీరియడ్ చేస్తున్న కొద్ది మీకు ఏంటంటే రెంట్ అనేది ఇంక్రీజ్ అయ్యే విధంగా పెట్టారు. అండ్ అదేవిధంగా మనకు ఎవ్రీ 5 yearsకి ఒకసారి 5% ఇంక్రిమెంట్ ఉంటుంది. ఇది 20+20 40 years వరకు మన సెక్యూరిటీ అయినటువంటి మన రెంటల్ ఇన్కమ్ అండి. సో అండ్ అదేవిధంగా మంత్లీ రిటర్న్స్ వచ్చేది కూడా మీకు ఏంటంటే బ్రోచర్ అనేది స్క్రీన్ మీద మీకు ఏంటంటే డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో దాని ప్రకారంగా మీకు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఆ విధంగా ఉన్నాయి. సో మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్న మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు అనేది షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.